హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్ 6. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఏందక్క ఈవినింగ్ ఇప్పుడు వీడియో తీసి పెట్టావేంది అనుకుంటున్నారా? ఇది తీసింది మార్నింగే, కానీ నాకు టైం కుదరక ఈవినింగ్ ఇప్పుడైతే పెడుతున్నాను. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆప్షన్ యూట్యూబ్ ఇచ్చిన ఐఫోన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి, కొన్ని పాయింట్స్ వస్తాయి. దాని ద్వారా ఇంకొకరికి రీచ్ అయ్యిద్ది, అట్లా మన వీడియో వెళ్తూ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ అయితే ఇక కొంచెం లేట్గానే లేసాను. ఈరోజు అంటే ఎర్లీగా ఏం లేగలేదు. నిన్న ఎందుకో కొంచెం చేత కాలేదు, నైట్ తలనొప్పి లేచింది, నిద్ర అస్సలు పట్టలేదు. చిన్నగా లేచి చేసుకున్నాంలే అని కొద్దిగా లేట్గా లేచేసరికి పిల్లలకు కూడా లేట్ అయిపోయింది. వాళ్ళని ఇక బాగానే నువ్వే వెళ్ళి తోలురా అని చెప్పాను బండికి. సరేలే అని వెళ్తా అని చెప్పిండు. చూశారు కదా, కొంచెం ఎండ కూడా వచ్చినట్లుంది. ఎందుకో లేగబుద్ధి కాలే. మార్నింగ్ ఎంత ట్రై చేసాను కానీ లేగబుద్ధి కాలే, అస్సలు చేత కాలేదు నాకు. అందుకే ఈరోజు వీడియో పెట్టడానికి కూడా కొంచెం ఆలోచించాను, అసలు తీద్దామా వద్దా, 2 days అయింది, పెట్టాలా వద్దా అనుకున్నాను. మళ్ళీ అనుకొని నేనే పెడదాంలే, ఏదో ఒకటి ముందుకైతే వెళ్దాము, పెడదాము, ఓపిక చేసుకొని పెడదాము అన్న ఆలోచనతో. అదే ఇప్పుడు మనం ఒక డ్యూటీకి వెళ్తాం, మనకి చేత అయినా కాకపోయినా కానీ డ్యూటీలో హాజరుపడితే మనకి ఏంటంటే అమౌంట్ వస్తాయి అని అట్లా అనుకుంటాం కదా మనం, నెలకి ఇంత శాలరీ లాగా. ఇప్పుడు నేను చేసే పని ఎందుకు ఆఫ్ చేయాలి? నాకు చేతనైనా కాకపోయినా నేను ఎట్లా చేస్తూనే ఉంటా కదా పని. దానికి కొంచెం ఏముంది, వీడియో తీయటం ఒక్కటే కదా, ఇక తీసుకున్నాంలే అని మళ్ళీ ఆలోచించి వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో అయితే తీస్తున్నాను. ఇక నాకే కొంచెం లేట్ అయింది కదా, ఎంత బాధ అనిపిస్తుంది, కొంచెం ఇంత లేట్ అయింది అని బాధ అనిపిస్తుంది. కానీ తప్పలేదు, మన పరిస్థితి ఇప్పుడు మన ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. లేకపోతే మనం చేయటానికి కూడా అసలు చేయలేము, అంత ఓపిక కూడా మనకి రాదు. ఈరోజైతే 7 చుక్కలు ముగ్గు అయితే వేసాను. 7 చుక్కలు 3 వచ్చేదాకైతే వేసాను. అసలు నేను అనుకోలే, మామూలుగా చుక్కలు అయితే ఇట్లా వేసిన నేను ఏదైనా కానీ ఏ ముగ్గు వేసినా కానీ ముందు ప్రిపేర్ గాను. నాకు అప్పటికప్పుడు ఇక అట్లా వంగి వేసేటప్పుడు ఏదో ఆలోచన మైండ్లోకి ఏదో వస్తే అది వేస్తూ ఉంటాను. కానీ నేను అంతకుముందు అయితే వేసేదాన్ని కాదు, నిజం చెప్తున్నా. అంతకుముందు అంత అలవాటు లేదు, నేను ముగ్గులు వేయటానికి కొంచెం భయపడేదాన్ని. అసలు భూమి మీద వేయటమే నాకు రాపోయేది. ఇప్పుడు అలవాటు అయింది, కొద్దిగా వేయటం కూడా ఎలా వేయాలి ఏంటి, మెలకల ముగ్గులు కూడా ఎలా వేయాలి ఇవి నేర్చుకున్నాను కదా. ఇక కొంచెం ట్రై చేసి అయితే వేస్తున్నా, ఎప్పుడు వేసినా కానీ. ఈరోజైతే మెలకల ముగ్గు వేసాను, పర్లేదు, కొంచెం పర్లేదు, మంచిగానే వచ్చింది. నేనైతే ఈ ముగ్గులు వేయటం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకున్నాను. అంతకుముందు అయితే నేను ఎప్పుడూ వేయలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా వేయాలి ఏంటి అన్నది నేర్చుకున్నాను. ఇక ఎప్పుడైనా మనం ఒకళ్ళ మాట వినే కన్నా మన పని మనం సొంతంగా ఆలోచించి మనం చేసుకుంటేనే మంచిది. మనం ఒకళ్ళ మాట విన్నామంటే మనల్ని చెడగొట్టాలి అనే చూస్తారు, కానీ మంచిగా ఎవరు ఒక మాట అయితే చెప్పరు. ఆ మాట వాళ్ళు చెప్పారంటే దాంట్లో కొద్ది గొప్ప వాళ్ళ మనసులో ఏదో ఒకటి ఉంచుకొనే చెప్తారు, కానీ మనకైతే మంచిగా అయితే ఎవ్వరు చెప్పరు. అదే మన సొంత ఆలోచనతో మనమే చేసుకుంటూ మనం వెళ్ళామంటే ముందుకి మనం సక్సెస్ అవుతాము. ఇక్కడైతే ముగ్గు అయితే వేయటం అయితే మొత్తం అయితే అయిపోయింది. మనం ఎప్పుడైనా కానీ ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఎందుకు మనం కష్టపడకూడదు, మనం సొంతంగా చేసుకోగలుగుతాం, మనకు అంత స్టామినా ఉంది అని అయితే మనం అనుకోవాలి. ఎవరో చేస్తారులే, ఇది నాకు చేత కాదులే, దీని గురించి నాకు ఎందుకులే, మనకు అవసరం లేదులే, మనం చెయ్యొద్దులే అనేది అస్సలు అనుకోవద్దు. నేను ఈ పని చేస్తున్నానంటే ఆ పని నాకు వచ్చు, నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అని అయితే అనుకోవాలి. సపోజ్ నేను చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, అప్పుడు మనకు ఒక గోల్ ఉండాలి. ఏంటంటే ఇది మంచిగా రీచ్ అయ్యిద్ది, మనం ఇలా చేయగలుగుతాము, మనకొచ్చు, మనం అన్నీ నేర్చుకోగలుగుతాము అన్న ఆలోచనతో మనం స్టార్ట్ చేస్తాం. అట్లానే మనం ఏది చేసినా కానీ అట్లా అనుకొనే చెయ్యాలి. కానీ మనకి రాదులే, అవసరం లేదులే అని అనుకుంటే ఖచ్చితంగా అది వెనకబడిద్దే కానీ ముందుకైతే అస్సలు రాదు. నేను ఎప్పుడైనా ఒక్కటే అనుకుంటా, యూట్యూబ్ ఎప్పుడో
ఒక్కరోజే నేను పెట్టుకోకుండా ఉంటే వామ్మో ఈరోజు నేను డల్ అయిపోయినా అని నా మనసులో అనుకుంటా. వీడియో తీయకోకుండా ఉంటే డల్ అయినా అనుకుంటా. వీడియో ఒక్కోసారి ఏం చేస్తా, వీడియో తీస్తాను కానీ ఎడిటింగ్ చేయడానికి కొంచెం లేట్ కావటం వల్ల నేను చెయ్యను. కాకపోతే డైలీ ఏదో ఒకటి వీడియో తీస్తూనే ఉంటాను. పెట్టడానికి లేట్ అయిద్దేమో కానీ డైలీ పని చేసేటప్పుడు తీసుకుంటాను. ఈరోజు సేమియా ఉప్మా అయితే చేద్దాం అనుకున్నాను. ఏదో అనుకుంటాం, ఏదో జరిగిద్ది. మనం ఎన్నో అనుకుంటాం కానీ అవి అస్సలు కుదరవు. ఏంటంటే ఇక్కడ సేమియా అయితే సేమియా తీసుకొచ్చిండు ప్యాకెట్. అది నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజే నాకు అర్థమైంది. అంతకుముందు నేను అనుకున్న సన్న సేమియా కూడా మనం ఉప్మా రవ్వలాగా చేసుకోవచ్చు అనుకున్నా. నేను చేసిన తర్వాత ఫస్ట్ టైం నాకు సేమియా అలా రావటము ఏంటంటే మొత్తం ముద్దలాగా అయిపోయింది. అది సన్న సేమియా కదా, ఓన్లీ సేమియాకే ఉపయోగపడిద్దంట. సేమియా ఉప్మా చేయటానికి అయితే అస్సలు ఉపయోగపడదు అని అయితే నాకు అర్థమైపోయింది. బావకు కూడా తెలియక ఇది సేమియా ఉప్మా చెయ్యొచ్చు ఏం కాదు అని తీసుకొచ్చి నేను కూడా అనుకున్నా మంచిగానే వచ్చిద్దేమో అనుకున్నా. కానీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఎట్లయితే రాదు. దీనికి కొంచెం లావు ఉన్న సేమియా అయితే తీసుకొని రావాలి అన్నది అయితే తెలిసింది. అందుకే ఇక నేను ఆలోచించి ఈసారి తెచ్చినప్పుడు అదే తీసుకురావాలి. ఇక ఇది ఎప్పుడైనా సేమియా చేయటానికే దాచిపెట్టి వాడతాను అని అయితే అనుకున్నా. ఇలా గంటకి అయితే ఎట్లా వస్తుందంటే ఒక స్వీటు మనం తీపి స్వీట్ ఎలా చేస్తామో అలా వచ్చింది. అలా రాకోకుండా మనం సేమియా ఉప్మా చేసేటప్పుడు కొంచెం పొడి పొడిలా అన్నట్టు ఉండాలి. దానికి దీనికి తేడా అయితే అది ఉంది. అంటే ఇది కొంచెం సన్నగా ఉంది కదా, ఇక వాటర్లో వడంలో నానినట్లు అయిపోయింది. అట్లా కాకుండా లావు ఉండేదే తెచ్చుకోండి మీరు ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే. ఇక్కడైతే సేమియా ఉప్మా రెడీ అయిన తర్వాత టేస్ట్ ఉంది కానీ కొంచెం ముద్దలాగా వచ్చింది అంతే. నెక్స్ట్ టైం అయితే ఇక నేను సేమియాకు ఉపయోగిస్తాను కానీ సేమియా ఉప్మా అయితే చెయ్యను. ఇక్కడైతే బియ్యం అయితే పెట్టేశాను. అటు సైడ్ ఏమో టీ పెడుతున్నాను. ఇవాళ కొంచెం ఎండ కూడా పడ్డట్లు అనిపిస్తుంది. మేము కిటికీ దీనిలోనే ఎండ వస్తుంది. అక్కడ చాయ్ పెట్టేసి తర్వాత పప్పు తర్వాత వండుదాం అన్న ఆలోచనతోనైతే ఆగాను. ఇక్కడైతే బొచ్చులు అయితే రుద్దేస్తున్నాను. ఇవాళైతే ఎక్కువే పడ్డాయి కొంచెం. అంటే కొంచెం నైట్ ఏమన్నా రుద్దుకోకుండా ఉంటే అవి మార్నింగ్కి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇక అన్నీ ఒక్కసారి రుద్దేస్తే ఇక నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకోవచ్చు అన్న ఆలోచనతోనైతే అన్నీ ఒకసారి అయితే రుద్దేశాను. ఇవి రుద్దటం అయిపోయిన తర్వాత ఇక బట్టలు నానబెట్టుకొని ఈరోజు చెద్దర్లు ఉతుకుదాం అనుకున్నా. ఆ చెద్దర్లు కూడా నానబెట్టేస్తాను. ఇక సరిపోతే కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కొచ్చిన తర్వాత చెద్దలు నానబెడదాం. ముందైతే బట్టలు అయితే ఇవి అయితే కానిద్దామని అయితే అనుకొని గిన్నెలన్నీ బయటేసుకొని రుద్దేస్తున్నాను. చాలా ఉన్నాయిలే కానీ ఓపిక తెచ్చుకొని అయితే చేసేసుకున్నా. రేపటి నుండి పిల్లలకి హాలిడేస్ ఇస్తారండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా ఉంటారో కామెంట్ చేయండి. ఇక మా ఇంట్లో అంటారా, ఇక నాకు ఇవాళ నుండి ఇక డైలీ అరుపులే. డైలీ నేను అరుస్తూనే ఉండాలి. వాళ్ళు తినే కాడ, తాగే కాడ, వాళ్ళు ఆటలాడుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ప్రతి విషయంలో ఇక మనకి ఈ నెలంతా వచ్చే నెలంతా మనకి ఇక అంట్లో ఉంటుంది. అంటే ఒక డ్యూటీ లాగా ఉంటుంది. ఊరికి అరుస్తూనే ఉండాలి, మొత్తుకుంటూనే ఉండాలి, పని కానివని చెప్తూనే ఉండాలి. ఇక నేనైతే ఇక తర్వాత నాకు కుదిరిద్దో లేదా అని కొంచెం చింతపండు అయితే మా చిన్నమ్మ అయితే పంపించింది. అది చాలా రోజుల నుంచి ఎండబెడదాము అనుకుంటున్నా, అసలు కుదరట్లేదు నాకు. ఈరోజు ఎట్లా ఎండ వచ్చినట్లుంది కదా, అందుకే ఇక ఎండబెడదామని నేనైతే చూస్తున్నారు కదా ఒక చున్నీ అయితే పరిచేసి ఎండబెడుతున్నాను. ఎండబెట్టేటప్పుడు అది చాలా డేస్ అయింది. నేను దాన్ని ఏం చేశానంటే ఎండబెడదాంలే అని నిర్లక్ష్యంగా ఉండటం వల్ల కొంచెం గట్టిగా అట్లా అయింది. ఎండబెడితేనన్నా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్న ఆలోచనతో దాంట్లో గింజ కూడా తీయలేదు. గింజ తీసేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మేము అన్ని విధాలుగా అయితే ఎక్కువ ఉపయోగించము. ఎప్పుడో చేపల కర్రీలోకి, ఏదైనా పులుపు చారులు చేసుకున్నప్పుడు, చింతపండు చారు అట్లా చేసుకున్నప్పుడే ఉపయోగిస్తాను కానీ అన్నిట్లకైతే ఉపయోగించను. అసలు పప్పు చారు చేసిందంటే చింతపండు కొద్దిగా వేస్తాను నేను. ఎందుకంటే పిల్లలు
మేము పెద్దవాళ్ళని తిన్నా పిల్లలని తిన్నా గ్యాస్ ఫామ్ అయిద్దేమో అని అదొక భయం ఉంటుంది మాకు. అందుకే ఎక్కువ యూజ్ చేయను నేను. ఈ పప్పు వండుతానని చెప్పాను కదా, పప్పు అయితే ఫస్ట్ వేయించుతున్నాను. నేను ఎప్పుడైనా పప్పు చేసిందంటే ఫస్ట్ వేయించుతాను. వేయించిన తర్వాత పప్పుని శుభ్రంగా కడిగి నాననిస్తాను. అంతలోకి వాటర్ అయితే వేడి చేసుకుంటాను. వేడి చేసిన తర్వాత పప్పు వేస్తాను. అట్లా వేయటం వల్ల టేస్ట్ ఉంటుంది, మనకి గ్యాస్ ఫామ్ కూడా కాకోకుండా ఉంటుంది. అప్పుడు మా అత్తయ్య చేసే కాలంలోనే అంతే చేసేదంట. ఇక అందుకే అదే అలవాటు నాకు కూడా వచ్చింది. ఇట్లానే చేసుకో అని చెప్తే నేను ఎప్పుడైనా కందిపప్పు చేసిందంటే ఇక అట్లానే చేస్తూ ఉంటాను. వేయించుకొని కొంచెం నానబెట్టి తర్వాత ఎసరు వేస్తాం కదా, ఎసరు తేలుతూ ఉండగా ఈ నానిన పప్పు వేస్తూ ఉంటాను. ఎర్రపప్పు మైసూర్ పప్పు చేస్తేనే మామూలుగా కడిగేసి వండుతాను. ఈ పప్పు చేస్తే కొంచెం జాగ్రత్తగా చేస్తాను. కొంచెం టైం కూడా ఎక్కువ పట్టిద్ది. పప్పు కుక్కర్ ఉంది కదా, కాళ్ళలో వేయచ్చు కదా అనుకున్నా, పప్పు కుక్కర్లో వేద్దాం అనుకున్నాను. పోయినసారి ఒకసారి చేస్తే ఇక ఆ టేస్ట్ అనిపించలేదు నాకు. అందుకే ఇక ఆ పప్పు ఇలానే చేసుకున్నాంలే అని అయితే చేస్తున్నా. ఇక్కడైతే పెద్ద రగ్గులే వేసాను అబ్బా ఈరోజు. వీటిని లేపటానికి కూడా నాకు కొంచెం చేత కూడా కావట్లేదు పైకి లేపటానికి. నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి, వాటర్ వచ్చినాయి కదా అన్నట్లు ఇవి అయితే నానేసి ఉతికేస్తున్నాను. ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఫోన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు అసలు. ఎందుకంటే మీరు ఇచ్చే ఐఫోన్ ఆప్షన్ ఇంకొకరికి ఏంటంటే రీచ్ అయ్యిద్ది. లైక్ చేయడం వల్ల కూడా రీచ్ అయ్యిద్ది. నాకు ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయడం వల్ల కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయటానికి. ఇక మొత్తం అయితే ఇది ఉతికి జాడిచ్చినందుకు నాకైతే ఖచ్చితంగా 10 డబ్బులు అయితే పడ్డాయండి. అంటే చాలా రోజులు అయింది, ఒక 5-6 నెలలు అయిందేమో. అంటే మధ్యలో ఉతికాను. ఉతికిన తర్వాత ఈ రగ్గు పెద్దది కదా, తొందరగా ఉతకటానికి అయితే ఇష్టపడను నేను. బరువు ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడాల్సి వచ్చింది అన్న ఆలోచనతో ఆగుతాను. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.